బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం రస్తమైనపల్లి గారు. నమస్తే. నాక్ వృద్ధులైన తల్లిదండ్రుల్ని ఇవాళ మనం చాలా చూస్తూ ఉన్నాం. అంటే వదిలేసి బయటికి పంపించేస్తున్నటువంటి పరిస్థితి. హానెస్ట్ చెప్పాలి అని అంటే ఇవాళ సింగిల్ ఫ్యామిలీస్ ఎక్కువ అయిపోవటం వల్ల ఎక్కువ మంది సింగిల్ లైఫ్ని, ఇండివిజువల్ లైఫ్ని లీడ్ చేయటం వల్ల పేరెంట్స్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఉంటే ఎక్కడైనా హాస్టల్స్ కానీ, అనాథాలయ చరణం కానీ, వృద్ధాశ్రమంలో కానీ గడిపేస్తున్నారు జీవితాన్ని. కొంతమంది చూడడానికి కూడా రావట్లేదు. కొంతమంది అయితే రోడ్డు మీదకి వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎలా చూడాలి అసలు అంటారు దీన్ని? ఇది చాలా ఎమోషనల్ సబ్జెక్ట్. బట్ కొంచెం లైటర్ నోట్లో తీసుకుంటే మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఈ వీడియోలో అదందరికీ తెలిసిందే, చాలామంది అనాథల్లాగా వదిలేసిపోతున్నారు అని మాట్లాడుకోవటం. కొంతమంది అయితే ఆస్తుల కోసం ఈ కొట్టడాలు తిట్టడాలు అవి వేరే, ఆ కంటెంటే వేరు. బట్ ఇక్కడ మనం మాట్లాడుకునే ప్యూర్ సబ్జెక్ట్ ఏంటంటే, కొంచెం బ్యూటిఫుల్గా ఇప్పుడిప్పుడే వృద్ధులు అవుతున్న వాళ్ళు వాళ్ళ పిల్లలకు ఈ సమాచారం ఏదైతే వెళ్ళిందో ఇదేమన్నా గైడెన్స్గా వీళ్ళని వాళ్ళు నొప్పియకుండా, వాళ్ళని వీళ్ళు నొప్పియకుండా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కొంచెం వస్తున్నారు, ఇంకా పెద్దోళ్ళు అవుతున్నారు అనే వాళ్ళకి అమ్మో ఇన్నుంటాయా, నేను జాగ్రత్త పడాలి అని ఒక హెచ్చరికగా కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది. సో కమింగ్ టు ద పాయింట్, ఏంటి ఇది ఇంట్లో అంటే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఇప్పుడున్న జనరేషన్ ఏదైతే ఉందో టూ మచ్ ఆఫ్ ట్రెండింగ్ ఉంది. అంటే ఆ పిల్లలు దే ఆర్ నాట్ రెడీ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే వాళ్ళకు మెంటల్గా ప్రిపేర్ అవ్వాల. అది ఎవరు చేసిన తప్పు? ముందు 2-3 జనరేషన్లో ఏమైందంటే, తల్లిదండ్రి ఉంటారు పెద్దోళ్ళు, మన నానమ్మలకు ముందోళ్ళని తీసుకుందాం మనం. ఆ 3 జనరేషన్ తీసుకుందాం. నానమ్మలకు ముందోళ్ళు, అమ్మమ్మలకు ముందోళ్లను నానమ్మ వాళ్ళు చూశారు. ఈ చూడటం ఎవరు చూశారు? మన అమ్మ నాన్న చూశారు. ఎలా? ఓకే, ఫ్యామిలీ అంటే ఎట్లా ఉంటుంది? మా అమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాన్నను ఇంట్లో అందరం కలిసి ఉన్నాము. ఈ పిల్లలు చూశారు. వీళ్ళకేముంటుంది? ఈ పిల్లలకేముంటుంది? ఓకే, రేపు పొద్దున నేను కూడా మా అమ్మ నాన్నను, మా అమ్మని చూడాలి అనేది మా అమ్మ నాన్న వాళ్ళ ఏజ్ వరకు ఒక కల్చరల్ ఫిక్స్. అవును, దిస్ ఈజ్ అ రిచువల్, దిస్ ఈజ్ అ కల్చర్, దిస్ ఈజ్ అ ట్రెడిషన్. నువ్వు ఎంత బాగా చూసుకుంటావు అనేది సెకండరీ. ఉగాది వచ్చింది, దసరా వచ్చింది, ఎవడి రేంజ్కి తగ్గట్టు వాడు సెలబ్రేట్ చేసుకుంటాడు. బట్ సెలబ్రేట్ చేసుకునడం అనేది ఫిక్స్, కల్చరల్ ఫిక్స్. ఎగ్జాక్ట్లీ ఇది కూడా కల్చరల్ ఫిక్స్. ఏంటంటే మన పెద్దోళ్ళను మనం జాదాలా అనేది ఒక కల్చరల్ ఫిక్స్. ఎక్కడి నుంచి దెబ్బ కొట్టింది? మన తల్లిదండ్రులు చూసినప్పుడు, బీ కేర్ఫుల్, మన తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులను చూసినప్పుడు ఈ పిల్లలు అంటే మన అమ్మ నాన్నకు మనం పిల్లలం, వీళ్ళు లేరు ఎక్కువ. ఎక్కడున్నారు మేడం అంటే హాస్టల్లో ఉన్నారు 60%. వీళ్ళు కూడా వీళ్ళు ఊర్లో ఉన్నప్పుడు వీళ్ళు ఊర్లను వదిలేసి సిటీలలోకి వచ్చిండ్రు మన పేరెంట్స్. అంటే ఇప్పుడు మా అమ్మ నాన్న కానివ్వండి, వేరే ఇంకా కొంచెం ముందు మా అమ్మ నాన్న తర్వాత ఒక 5 years 10 years వాళ్ళు కూడా సిటీలోకి వచ్చిండ్రు. వచ్చే వరకు చాలా ఓల్డేజ్ ఉన్న వాళ్ళను, చాలా ఓల్డేజ్ వచ్చిన తర్వాత తెచ్చుకున్నారు. ఈ లోపల వీళ్ళు చదువుకనో దేనికనో ఉద్యోగాలకనో ఏం చేసిందంటే వీళ్ళు హాస్టళ్ళకి దూరం అయిపోయినారు. వీళ్ళు పెంచడం, వీళ్ళ తల్లిదండ్రులను వీళ్ళు టేక్ కేర్ చేయడం వీళ్ళు చూడలా. ఇట్స్ అ వెరీ వెరీ సీరియస్ పాయింట్ ఐమ్ సేయింగ్. వీళ్ళది తప్పు కాదు, దే డింట్ వాచ్. ఎలా ఎంత ప్రేమగా చూడాల్సి వస్తుంది అనేది సెకండరీ. చూడాలా వద్దా క్వశ్చన్ లేదు అక్కడ. చూడాలి అనే ఒక ఫిక్సింగ్ పడలా. మన అమ్మ నాన్నకి ఏంటంటే పడ్డది. వాళ్ళకి ఇంత లేదు కదా అవగాహన, బ్రాడ్ స్పెక్ట్రమ్ లేదు కదా. సో ఇప్పుడు ఎక్కడో ఒకడు వదిలేసిన దూరంలో హాస్టల్లో పెట్టిందనేదో, లేకపోతే మీరు అన్న ఓల్డేజ్ హోమ్లో పెట్టిందనో, ఇక్కడ ఓల్డేజ్ హోమ్ ఉందనో తెలవడం అనేది, సోషల్ మీడియానో నెట్వర్కింగో ఇది తెలవడం వల్ల ఓకే పెట్టడం ఇది కామన్, అందరు చేస్తున్నారు అనే గైడెన్స్ తీసుకుంటున్నారు, కానీ మంచి గైడెన్స్ తీసుకోవట్లేదు. సెలెక్టివ్ లిసనింగ్, హియరింగ్, అబ్జర్వింగ్, టేకింగ్, వాళ్ళకు అవసరం ఉన్నది తీసుకుంటున్నారు కంటెంట్. ఇక్కడ ఈ ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ నాట్ రెడీ మెంటల్లీ టు టేక్ కేర్. మా అమ్మ నాన్న యాక్టివ్ ఉంటారు, దే నో హౌ టు ఎర్న్. ఇప్పుడు కొంచెం మోడర్నైజ్డ్ అయింది కదా. సో మనమంతా అన్ని మనకే తెలుసు, మనం ఇట్లా పాష అంతా ఇట్లా ఉంటున్నాం కదా. సో పిల్లలకి ఏమైందంటే వీళ్ళు ఎప్పుడు రాక్ స్టార్సే. మా అమ్మ నాన్న దే ఆర్ రాక్ స్టార్స్.
వీళ్ళని ఎప్పుడు గైడ్ చేసినాం కదా, నీకు తెలియదురా ఇప్పటికి కూడా, రే పంపురా డబ్బులు, నేను ప్లాట్లు కొంటా, పంపురా నేను ఇది చేస్తా, బిడ్డ ఏం చీర కొన్ను. సో వీళ్ళకి ఎప్పుడు ఇంకా వీళ్ళు వాళ్ళను చేస్తున్నప్పుడు నేను మా నాన్నని చూడటం ఏముంది, వాళ్ళే నన్ను చూస్తున్నారు కదా అని వాడికి ఇప్పటిదాకా తిరవాలి. సడన్గా నిస్సత్తువ నీ స్టేజ్, నువ్వు నిస్సాయిత స్టేజ్కి వచ్చింది, వాడు చూడ్డానికి ఇక్కడ లేడు. దే డోంట్ నో దట్ యు ఆర్ ఫిజికల్లీ సో మచ్ డిపెండెంట్, ఫిజికల్లీ డిపెండెంట్, కాగ్నిటివ్ డిపెండెంట్, మానసికంగా డిపెండెంట్, ఎకనామికల్ డిపెండెంట్. ఈ మూడుకి అసలు ఆ పిల్లలకి తెలియట్లా. నీ పిల్లల్ని పెంచాల్సిన అవసరం ఎంత ఉందో నీ తల్లిదండ్రులను కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఫస్ట్ వాళ్ళకు దే ఆర్ నాట్ రెడీ. ఈ మైండ్లో నేను పెళ్ళి, నా పెళ్ళాం, నా పిల్లల్ని రేపు చదివియాలి, నేను ఆస్తులు కొనుక్కోవాలే ఉంది. కానీ ఒక్కడి ఫ్యూచర్ ప్లానింగ్లో తల్లిదండ్రులను చూడాలని ఉంటే ఒట్టు ఉన్నదా? ఇంత అమౌంట్, గీ ఎల్ఐసి, గీ ఇది ఇంత బ్యాంకులో, ఇది మా నాన్న కోసం మా అమ్మ కోసం అని వేసినాడు ఎవడున్నాడు? మా నాన్న ఆస్తిస్తే ఏం తీసుకుపోవాలి, మా అమ్మ సొమ్ములు ఎవరికి కావాలి? దౌర్భాగ్యం కదా. నీ పుట్టే పిల్లల మీద మరి నీకంత మక్కువ ఉన్నప్పుడు నిన్ను కన్నా తల్లిదండ్రుల మీద నీకు ఎంత ఉండాలి మరి? మేక్ సెన్స్? సో దిస్ సెన్సిటివిటీ ఈజ్ మిస్సింగ్. దిస్ అసలు నా వాళ్ళు అనుకోవట్లా తల్లిదండ్రుల్ని, నా పిల్లలు అని. ఇప్పుడు మనం నెత్తి నోరు కొట్టుకొని ఇట్లా వాడికి ఏమైనా వస్తే ఉరుక్కుంటా, వాడికి వస్తే ఎన్ని పైసలు పెట్టి వాడుకున్నంత అంబులెన్స్లో వెళ్ళిపోయి అనుకున్నంత హాస్టల్లో పెట్టి వాడుకున్నట్ట. ఇదే సేమ్ దిస్ వన్ ఈజ్ నాట్ టువర్డ్స్ యువర్ పేరెంట్స్ వెన్ దే ఆర్ సిక్, వెన్ దే నీడ్ యూ, యూర్ నాట్ దేర్. అవునా కాదా? అప్పుడు వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి నీకు అంటే ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయంటే రెండు రకాలు. ఇప్పుడు ఫస్ట్ క్వాలిటీ వాళ్ళు వీళ్ళు ఉంటారు, మొండి పేరెంట్స్, మొండి తల్లిదండ్రులు, నా మాటే వర్సెస్ నా మాటే నెగ్గాలనుకునే పిల్లలు. ఈ వర్సెస్ పెద్ద టగ్ ఆఫ్ వార్ అవుతుంది. 70% పిల్లలు వీటిలోనే ఉంటారు. ఈ తల్లిదండ్రులు అంటారు, నాన్న నువ్వు కారు నడపకు నాన్న, నువ్వు ఏజ్ వచ్చింది, మందులు వేసుకో, ఈ డాక్టర్ దగ్గర నాకేమైందిరా మొండి, కారు నడపతే. నేను ఎంత సూపర్ ఉన్నా, మా నాన్ననే ఉన్నాడు ఇప్పటికీ కారు నడుపుతాడు, మా అన్నయ్య కోపం వస్తుంది, నాకు వస్తుంది బై ది వే. బట్ నౌ హీ అండర్స్టూడ్ హిజ్ ఓన్. ఆఫ్టర్ 6 or 5 ఈజ్ నాట్ డ్రైవింగ్. సో వినకుండా డ్రైవ్ చేస్తే ఏమన్నా అవుతుందని వీళ్ళ భయం. అరే నా కంట్రోల్లో నేను ఎన్ని రోజులు చూడలేదా, నా కంట్రోల్లో నేను ఉన్నారా, నాకు అర్థమవుతుందిరా మొండితనం. నేను చెప్పినా ఇంటలేడు, ఇక మన నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నేను చెప్పినట్టు ఇంటలేవు కదా. బోత్ సైడ్స్ ఉన్నాయి, బోత్ సైడ్స్. దట్స్ వై ఐ వాంట్ టు సీ దిస్ బోత్ సైడ్స్. అందుకే అంటున్నాను, దిస్ ఇస్, నువ్వు ఏ జడ్జిమెంట్లకు రాకు. మా నాన్న ఇంటలేడు, నేను చెప్తే కరెక్టే బాస్, నువ్వు చెప్పేది ప్రేమ అవుట్ ఆఫ్ లవ్. ఆ వినలేదని ఈగోకు పోయి వదిలేయకు అంటున్నా. ఇప్పుడు వినలేదు, కోపం తెచ్చుకో, కోప్పడు, ప్రేమతో అర్థమయ్యేటట్టు చెప్పు. నీకు చిన్నప్పుడు ఎన్నిసార్లు అర్థమయ్యేటట్టు చెప్పినమా లేదా? అర్థమయ్యేటట్టు నాన్న అది కాదురా, మంచిగా చెప్పి, మామాలి చెప్పి, అంతేగాని మాట్లాడకుండా నువ్వు కోపంగా వదిలేసినమా? మరి నువ్వు ఎట్లా వదిలేస్తావు? మేక్ షూర్ యూ అండర్స్టాండ్ దట్ ఎథిక్స్. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ యార్. కొంతమంది ఈ మధ్య నేను స్పీకర్స్ని చూస్తున్నాను, ఇట్స్ నాట్ రెస్పాన్సిబిలిటీ చూడాలని అంటున్నారు. నో వే, అట్లెట్లా చెప్తావు? అరే నీకు ఉద్యోగం ఇచ్చిన నీ ఎంప్లాయీస్కే నువ్వు పిఎఫ్ ఇవ్వాలి అని, ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వాలి అని నీకు రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు నిన్ను కన్న తల్లిదండ్రులకు పిఎఫ్ ఏది? ఎస్ ఆర్ ఎస్? మేక్ సెన్సా? సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీ. నీ తల్లిదండ్రులకు నువ్వు చూసుకోకపోతే నువ్వు దేశాన్ని ఏముద్ధరిస్తావు బై? ఆర్ యూ రియల్లీ ఎ హ్యూమన్? బికమింగ్ టూ ఇన్సెన్సిటివ్, టు ఇన్సల్ట్ to as a daughter, as a son. I speak on both the sides, no sons, all daughter and son. ఈక్వాలిటీ కావాలి, పైసలు కావాలని వేస్తున్నప్పుడు బోత్ ద రెస్పాన్సిబిలిటీస్, కూతుర్లైనా కొడుకులైనా ఈక్వల్. ప్రేమ సమానంగా కావాలి అన్నప్పుడు, ఆస్తి సమానంగా కావాలని కొట్లాడినప్పుడు చూడడం కూడా సమానంగా కావాలా? రైట్. అండ్ సెకండ్, దీంతో ఏమైందంటే ఇంకొకటి మీరు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేయండి. తల్లిదండ్రులు ఒకవేళ కొంతమంది ఏమంటారంటే వేరుగా ఉండాలనుకుంటారు. వేరుగా ఉండాలంటే కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. ఓకే, వాళ్ళు ఎంతవరకు ఉండగలిగితే వాళ్ళని అంత ఉండనివ్వండి. అంతేగాని ఏదో రుద్దడం, లేకపోతే వాళ్ళు ఉంటానంటే వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంచుకోగలిగితే, మీ ఇంట్లో ఇంకేదైనా కారణాలు ఉంటే కూడా అర్థం చేపించి తినకి అట్లా ఆ కంఫర్ట్ మీ ఆవిడకు కూడా మీ ప్రేమ మొత్తం ఇచ్చి ఉండేటట్టు చూడండి.
లేదు అంటే వీళ్ళకే నచ్చ చెప్పి పక్కన పెట్టుకొని నీ ప్రేమ కొడుకుగా ఇవ్వు. కోడల మీద అయ్యకండి. ఎట్లుంటది అంటే దరిద్రం ఏంటంటే కోడల్ని చెడు చేస్తారు, అల్లుడిని చెడు చేస్తారు. కొడుకు కూతురు సక్కతం వల్ల అయితే ఎవడన్నా అడ్డం పడతాడా? చాటుగా చేస్తే ఎవరైనా అడ్డం వస్తారా? దిస్ ఇస్ వన్ ఫూలిష్ టాపిక్. ఐ ఆల్వేస్ డిస్కరేజ్. కోడలు మంచిది కాదు. నీ బంగారం సక్కదా అయితే ఎవడేం చేస్తాడు? అవును, అవునా కాదా? సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు మేనేజ్. సో నేను ఎప్పుడు ఏం చెప్పేది ఏంటంటే ఇంకొకటి ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు రాబోయే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి పిల్లలకు కూడా చెప్పి రావు రోగాలు. బీ రెడీ. మీ అమ్మ వాళ్ళు మీ నాన్న వాళ్ళు ఉంటారు కదా, నాకు అంటే ఎవరికైనా పేరెంట్స్, వాళ్ళకి ఏ రోజుల్లో ఏం డిసీజ్ వస్తుందో తెలియదు. ఏ హార్ట్ అటాక్ వస్తుందో, ఆల్జీమర్స్ వస్తుందో. బీ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. రాంగ్ అనే షూక్ అయిపోతున్నారు. అంటే భయపడ్డము, బాధపడ్డము, ఇట్స్ ఓకే, దిస్ ఇస్ లైఫ్. ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అనేది ఇట్స్ ఎవ్రీవన్ నోస్. కాకుండా ఉండడానికి హెల్త్ ప్రియారిటీస్ తీసుకుంటే వచ్చినప్పుడు ఇట్స్ ఎ కామన్ యార్. లైఫ్లో ఇవన్నీ జరుగుతాయి. యాక్సెప్ట్ ఇట్. నువ్వు ఉండి వాళ్ళకి సేవ చేసుకోవడానికి ట్రై చేయి. లేదో మానసిక ధైర్యమే, ఆర్థికపరమైన సపోర్ట్ చేయి. దిస్ ఇస్ వన్ మోర్. బీ ప్రిపేర్డ్. ఏ టైంలో నీకు ఏ న్యూస్ వస్తుందో. లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, బిఫోర్ క్లోజింగ్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీ ఒక ఓల్డ్ ఏజ్ని, బంధాలను, ఫ్యూచర్ హెల్త్ని ప్లాన్ చేసుకోవాలి. బంధాలు ఎట్లా ప్లాన్ చేస్తారు మేడం అంటే, మీరు ఒక చెట్టు పెడితే నీళ్లు ఎక్కువ పోస్తేనే కదా నీకు ఆకలేసినప్పుడు ఏమిస్తుంది? ఫుడ్ ఇస్తుంది. కాయలు కానీ టొమాటో ఏదైనా. అట్లా నీ బంధాలకి నీ ప్రేమ అంతే ఇస్తూ పోండి. మీ పిల్లలు ఈ మధ్య అంత నిజంగా మాట్లాడడానికి నువ్వు ఎప్పుడో వాళ్ళని అంతో కరుకగా హర్ట్ చేసి ఉండొచ్చు, బాగా చూసి ఉండకపోవచ్చు. అలాంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళని పట్టించుకుపోయి ఉండొచ్చు, వాళ్ళకి సరి అయినంగా సమంగా పెంచుండకపోవచ్చు. అయినా కూడా చూడాలి, అది వేరు. బట్ వాళ్ళ మనసులో ఇక్కడ హర్ట్ ఉండి ఉంటుంది. సో కంటిన్యూస్గా ప్రేమగా మాట్లాడడం, ప్రేమ డెవలప్, బంధం స్ట్రాంగ్గా. బికాజ్ ఎండ్ రిజల్ట్లో వాళ్ళు నిన్నే అంతే ఎక్స్పెక్ట్ చేయాలి అంటే నువ్వు ప్రేమ. అట్లాగే ద మోస్ట్ నేను అనుభవిస్తున్నా అంటే ఇప్పుడు చూస్తున్నాను, అంటే నా కళ్ళెదురుగా కొంతమందిని ఆర్థిక పరంగా బాగా ప్లాన్ చేసుకోవాలి. మెడికల్ ప్లాన్స్. ఎందుకంటే ఒకసారి హాస్పిటల్కి పోతే నాకు 20 లక్షలు 30 లక్షలు సంబంధం లేదు. ఆ టైంలో ఈ ఇన్సూరెన్స్లు ఇవి ముందు ప్లాన్ చేసుకోండి. 50+ తర్వాత మంచి ప్లాన్స్ ఉండదు. అయితే ఈ పిల్లలకి వీళ్ళు సంపాదించిన డబ్బంతా, డబ్బు అంటే క్యాష్ కదా, అది పెట్టాలి అంటే బాధ అని నేను చెప్పను, ఉండకపోవచ్చు. ఉన్న భార్య పెట్టనీయకపోవచ్చు. ఎన్నో ఉంటాయి, అది వేరే స్టోరీ. సో కాబట్టికే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ప్లాన్ యువర్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ పాలసీస్ కానీ పెద్దవి తీసుకోండి. ఈ కక్కుర్తికి ప్రీమియం కక్కుర్తి పడితే పెద్ద బొక్క అవుతుంది. సో కాబట్టికే ఒక ఏజ్ తర్వాత స్టార్ట్ గోయింగ్ ఫర్ నైస్ హెల్త్ ఇన్సూరెన్సెస్ అట్లా పెట్టుకోండి. దట్స్ అ వెరీ సేఫ్ సైడ్ ఫర్ యువర్ పిల్లలకి. మీకు కూడా ఎవరి మీద ఆధారపడలేదని ఒక ధైర్యం ఉంటుంది. కాబట్టికే ఖచ్చితంగా బంధాలను ప్లానింగ్ చేసుకుంటే కనుక బ్రహ్మాండమైన వృద్ధాప్యం కూడా చక్కగా, సరదాగా, హ్యాపీగా, సంతోషంగా వాళ్ళ ఫ్యామిలీతో గడపవచ్చు. చాలా కీ పాయింట్స్ చెప్పడం జరిగిందండి మీరు. అయితే చాలామంది పిల్లలకి పేరెంట్స్కి మధ్య చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. చాలా ఉంది. వాళ్ళు త్రూ కౌన్సిలింగ్ అయినా సరే బయటపడి వీడియో చూసిన తర్వాత క్లారిటీకి వచ్చి డెఫినెట్గా కలవాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. తప్పకుండా. సో అటువంటి వాళ్ళకి మీరు టైం ఇస్తారా? యా మీరు అన్నట్టు మెయిన్ పిల్లలకి ఇది బాగా యూజ్ అవుతుంది. పిల్లలు ఎవరైతే ఉంటారో పిల్లలు వాళ్ళకి మేడం నేను మస్తు ఇష్టపడతాను నేను మేడం, మా అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు వాళ్ళే అర్థం చేసుకోవట్లేదు. సో కొంచెం మా ప్రేమను కన్వే చేయండి, మేము చేయాలనుకుంటున్నాము అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే తల్లిదండ్రులు కూడా కాదమ్మా నేను ఇంత ఇట్లా చేసినా వాళ్ళు ఇట్లా చూడట్లే, నాకు బాధ అవుతుంది. సో దే కెన్ కమ్ ఫర్ అ కౌన్సిలింగ్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. దట్ చిన్న మీ యొక్క మనస్సులో ఉండే పొరలను తొలగిస్తే అద్భుతంగా మీ బంధాలు సాఫీగా కనిపించడం జరుగుతుంది. ఎస్, ఫ్యాంటాస్టిక్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రిస్తా మైనంపల్లి గారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.